హలో మామ బ్రోస్, అందరికీ హాయ్. నా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మనం వెళ్ళబోయేది ఎక్కడికో ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. మనకు హైదరాబాద్లో వినాయక చవితి అనగానే రెండు గణపతులు గుర్తుకొస్తాయి. ఒకటి ఖైరతాబాద్, రెండు బాలాపూర్ గణేష్. ఈ రెండు వినాయకుల్ని ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ గణేష్ ని అయితే 1954లో ఒక్క అడుగు నుంచి అయితే స్టార్ట్ చేశారు. 2024లో 70 అడుగుల దాకా అయితే హైట్ పెంచారు. మళ్ళీ ఈ 2025 నుంచి ఒక్కొక్క అడుగైతే దించుకుంటూ వస్తున్నారు. ఈ 2025లో ఈ వినాయకుని హైట్ 69 అడుగులైతే ఉంటుంది. నాతో పాటు మీరు కూడా కాసేపు వినాయకుని చూడండి. ఇక్కడ వినాయకుని పెట్టబట్టి ఈ సంవత్సరం తోటి 71 సంవత్సరాలు అవుతుంది. ఈ గణపతి 10 రోజులు ఇక్కడ ఉంచి 11వ రోజు అయితే నిమజ్జనం చేస్తారు. ఎవరైనా లైవ్ గా చూడాలనుకుంటే సెప్టెంబర్ 6 లోపే చూసేయండి. తర్వాత వినాయకుడు అక్కడ ఉన్నాడు, నిమజ్జనం అయిపోతాడు. ఫస్ట్ గణపతి అయితే సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే చేసుకున్నాము. నెక్స్ట్ గణపతి దగ్గరికి వెళ్తున్నాము, అదే బాలాపూర్ కి. ఇక్కడికి రాగానే చాలా మంది అయితే లైన్ కట్టారు. లాస్ట్ సారి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి 1.5 గంట అయితే పట్టింది. ఇప్పుడు ఎంత టైం పట్టిందో తెలియదు. ఇక్కడైతే లాస్ట్ సారి అయోధ్య మందిర్ సెట్ అయితే వేశారు. ఇప్పుడైతే మొత్తం స్వర్ణగిరి సెట్ మొత్తం దించేశారు. నేను ఇంతవరకు స్వర్ణగిరికి వెళ్ళలేను. ఇక్కడనే ఫస్ట్ సారి చూస్తున్న స్వర్ణగిరి టెంపుల్. ఈ బాలాపూర్ గణేష్ లడ్డు ఫేమస్. 1994లో 450 రూపాయలకైతే లడ్డునైతే కొన్నారు. 2024లో 30 లక్షల 1,000కి అయితే పాడారు వేలం పాట. ఈ 2025లో ఇక్కడ లడ్డు వేలం పాట ఎంత అమౌంట్ దాకా పోతుందో అందరికీ క్వశ్చన్ మార్క్. ఈ వినాయకుని కూడా కాసేపు చూడండి. నా వీడియో ఇంతదాకా చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నా. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.